హైదరాబాద్ రోడ్లపై ప్రయాణికులకు నిత్య నరకం. చక్కగా వేసిన రోడ్లను వివిధ పనుల కోసం అడ్డంగా తవ్వేయడం, వర్షానికి అవి గుంతలమయంగా మారిపోవడం, గతుకుల రోడ్లపై విధిలేని పరిస్థితుల్లో తిరగడం జనానికి అలవాటైపోయిన పని. వాళ్ల కష్టాల్ని పూర్తిగా తొలగించేయాలనేది మంత్రి కేటీఆర్ సంకల్పం. అందుకే కొత్త తరహా రోడ్లు నిర్మించే ఆలోచన చేస్తోంది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ లో రోడ్లను ఎన్నిసార్లు వేసినా కొన్నాళ్లకే పాడైపోవటం ఏళ్ల తరబడి నగరవాసులు చూస్తున్నదే. ఏటా 100 కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనుల కోసం ఖర్చు చేస్తున్నా ఏమాత్రం ఉపయోగం ఉండట్లేదు. అందుకే 30 నుంచి 40 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే వైర్ టాపింగ్ రోడ్లను వేయాలనుకుంది జీహెచ్ఎంసీ. రోడ్ నంబర్ 10 లో ప్రయోగాత్మకంగా 1 కిలోమీటర్ పొడవున ఈ రోడ్ను నిర్మించింది. ఇది బాగుండటంతో అన్ని రోడ్లను ఇలాగే మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి అందాయి. కానీ దీనికి వేల కోట్ల రూపాయల వ్యయంతో పాటు కాంట్రాక్టుల డిమాండ్లు తీర్చడం సాధ్యం కాక జీహెచ్ఎంసీ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. ఇప్పుడు మంత్రి కేటీఆర్ స్వయంగా హైదరాబాద్ రోడ్లపై తిరిగి అసంతృప్తి వ్యక్తం చేయడంతో మళ్లీ వైర్ టాపింగ్ రోడ్ల అంశాన్ని పరిశీలిస్తోంది జీహెచ్ఎంసీ. వైర్ టాపింగ్ రోడ్ల నిర్మాణ వ్యయం ఎక్కువైనా ఏటా నిర్మాణ, మరమ్మతుల భారం తప్పుతుంది. అందుకే ప్రధాన మార్గాల్లో సుమారు 3000 కిలోమీటర్ల మేర వైర్ టాపింగ్ రోడ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏటా 100 నుంచి 200 కిలోమీటర్ల మేర ఈ తరహా రోడ్లు నిర్మించాలనుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపాక రోడ్ల నిర్మాణం ప్రారంభిస్తామంటున్నారు కమిషనర్. మంత్రి కేటీఆర్ కూడా వైర్ టాపింగ్ రోడ్ల నిర్మాణానికి పట్టుదలగా ఉన్నారు. కాంట్రాక్టర్లతో సమావేశమైన ఆయన నిర్మాణ ఖర్చులపై వారిని దాదాపుగా ఒప్పించారు. ఇక సీఎం కేసీఆర్ ముందు ప్రతిపాదనలు పెట్టి చర్చించాకే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంటే ఇంకా హైదరాబాద్ కొంత శస్త్రచికిత్స అవసరం. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న రోడ్లు, ఇదే రోడ్లు మళ్ళీ మేము వేయడం, మళ్ళీ ఇంకో వాన కొట్టంగానే కొట్టుకుపోవడం, ఇది పరిపాటిగా మారిపోయింది. ఇట్లా కాకుండా మన ముఖ్యమంత్రి గారితో కూడా మొన్న మేము రాత్రి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారికి కూడా నేను బ్రీఫ్ చేశాను పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు ప్రపంచంలోనే ఉన్న అత్యాధునికమైన వైట్ టాపింగ్ టెక్నాలజీ ఏంది, ఇదివరకు చేసిన దానికంటే ఇంకేమైనా కాస్త చౌకగా, కాస్త తక్కువ ధరకి చేసే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని మరి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇస్తాము. ముఖ్యమంత్రి గారు మాతో చెప్పిన మాట కూడా ఏమంటే నిజంగా హైదరాబాద్ నగరంలో రోడ్లకు మాత్రం ఖచ్చితంగా శస్త్రచికిత్స అవసరం. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, 2, 10, 12, జూబిలీహిల్స్ చెక్ పోస్ట్, జూబిలీహిల్స్ రోడ్ నంబర్ 36, 45, 25, హైటెక్ సిటీ, మెహదీపట్నంతో పాటు సాలార్జింగ్ మ్యూజియం తదితర చారిత్రక ప్రాంతాలకు వెళ్లే మార్గాలు వైర్ టాపింగ్ రోడ్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, విద్యానగర్, తార్నాక, చార్మినార్, ఫలక్నామా, ఇందిరా పార్క్ రోడ్డు, రాజ్భవన్ రోడ్డు, లిబర్టీ, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక, సోమాజిగూడ రోడ్లను తొలి దశలో వైర్ టాపింగ్ రోడ్లుగా మార్చాలనే ఆలోచనలో ఉంది జీహెచ్ఎంసీ.